చికెన్ పాప్కార్న్. ఇది బోన్లెస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోరు, 1 ఎగ్, హాఫ్ లెమను, హాఫ్ స్పూన్ కలర్ కోసమని కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ 1.5 స్పూన్ కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, హాఫ్ స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా, అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక హాఫ్ కొంచెం వేసాను. అన్నీ కలిపి బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 3 అవర్స్ పక్కన పెట్టుకున్నాను. అలాగే కోటింగ్ కోసం అని దీంట్లో మైదా, కార్న్ఫ్లోరు అండ్ పెప్పర్ పౌడర్, సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ కొంచెం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అంతా ఇట్లా కొన్ని ఈ పిండిలో వేసేసుకోవాలన్నమాట. ఇలా ఒక్కొక్కటి వేసేసుకొని దీనికి ఇలా పిండికి ఇలా బైండింగ్ అయ్యేలాగా చేసేసుకొని పిండి అంతా కలిసేలాగా ఇలా కోట్ అయిన తర్వాత చల్ల వాటర్లో ఇలా తీసేసి మళ్ళీ ఒకసారి కోట్ చేయాలి అని ఇలా కోట్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లో పెట్టుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అన్ని ఇట్లనే చేసేసుకోవాలి. అన్నీ ఇలా కోట్ చేసి పెట్టుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేద్దాం. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టాను, బాగా కాలింది. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే కేఎఫ్సి స్టైల్ చికెన్ పాప్కార్న్ రెడీ అన్నమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారంటే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇది తీసేద్దాం ఇప్పుడు. ఇది చూసారా, బయట కేఎఫ్సి స్టైల్లో ఎంత బాగా వచ్చినాయి ఇవి. మనం బయట కొనుక్కోకుండా ఈ వెదర్కి, చల్లగా ఉన్న వెదర్కి ఇలా వేడివేడిగా తింటుంటే ఆ థ్రిల్లే వేరు.